రీసెంట్లీ మొన్న జరిగిన సంఘటనలో గుగ్గులోతు శేఖర్ శ్రీకాంత్ అన్నదమ్ముల దాడి విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వారు ఎంతటి వారైనా పర్వాలేదు, దోషులను శిక్షించాలని చెప్పేసి నేను గౌరవ సిపి గారిని కోరుకుంటా ఉన్నా. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి అందరు చూడంగానే కత్తులతో, కర్రలతో, బీరు సీసాలతో దాడి చేసుడు చాలా బాధాకరమైనటువంటి విషయము. అంటే బండి సంజయ్ గారు అంటే నాకు చాలా గౌరవము, మేయర్ గారు అంటే గౌరవము, డిప్యూటీ మేయర్ గారు అంటే చాలా గౌరవము. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వారిని మీరు కనుక ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మీరు కూడా దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి నేను గౌరవ బండి సంజయ్ గారిని కోరుకుంటా ఉన్నా. అన్నా, మీరు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిన సోమిరెడ్డి వేణుప్రసాద్ తన యాక్టివిటీస్ గెలిచిన వారం రోజుల నుంచే తన ఇన్లీగల్ యాక్టివిటీస్ ప్రదర్శించారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అన్న, బహుశా మీకు కూడా తెలుసు, సోమిరెడ్డి వేణుప్రసాద్ నాకు శత్రువు కాదు. తమ్ముడు ఎక్కడ కలిసినా నేను తమ్ముడు అనే గౌరవంగానే నేను పిలుచుకుంటా. నాకెవరు శత్రువులు లేరు. కానీ ఏ పార్టీ వారైనా పర్వాలేదు, ఎంతటి వారైనా పర్వాలేదు. ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా ఎంఐఎం కావచ్చు, ఎవరైనా పర్వాలేదు. ప్రజలు ఎన్నుకున్నబడినటువంటి కార్పొరేటర్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప మరి వాళ్లకు ఎప్పటికి కూడా వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళనే బెదిరింపులకు గురి చేసే విధంగా ఉండొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ ఉంటున్నా. ఇప్పుడు తమ్ముడు శేఖర్ శ్రీకాంత్, మీకు నేను అండగా ఉంటున్నా. రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన 100% నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నేను రేపు ఉదయాన్నే హైదరాబాద్ నుండి నా నివాసం నుంచి బయలుదేరి డైరెక్ట్గా నేను మిమ్మల్ని కలుసుకొని మరి పత్రికా ముఖంగా కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ తమ్ముడు. మీరు అధైర్యపడవద్దు. మీరే కాదు, నా డివిజన్లో ఉన్నటువంటి యువత మీ వెంట నేనున్నా. మీరు అధైర్యపడొద్దు. ఇక నుంచి నేనే ముందడుగేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.